కంక్లూడ్ చేస్తూ చివరగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది సార్. జనగణనకి సంబంధించి, కులగణనకి సంబంధించి స్టార్ట్ చేయాలంటూ అది 2027 ఆఖరికల్లా పూర్తి చేసి ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కావచ్చు పూర్తి చేస్తాం. అంటే ఈ 5 ఏళ్ల లోపే ఈ అంశానికి సంబంధించి అన్నిటికీ కూడా క్లారిటీ తీసుకురావడానికి ఒక కీలక ప్రకటన చేసింది. దానికి సంబంధించి గెజిట్ కూడా విడుదల చేసింది. సో మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి, కులగణనకు సంబంధించి ఏంటి, ఎలా ఏంటనేది. దీని గురించి మీ వ్యూ ఎలా ఉంది? అంటే కులగణన చాలా అవసరం. ఎందుకంటే రేపు రిజర్వేషన్స్ సంబంధించి కానీ చాలా అంశాలు ఇప్పుడు కులగణన చేయడం ద్వారా క్యాస్ట్ వైడ్గా డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందరూ కోరుతున్నారు కులగణన శాస్త్రీయంగా చేయాలి, దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే దేశంలో జరుగుతున్న 3 చర్చలు: కులగణన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, జమిలీ ఎలక్షన్స్. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా ఎట్లా రిజర్వేషన్స్ నిర్ణయిస్తారు కదా, మార్పులు చేపలు. ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో టాప్ 1, 2, 3, 4 15% ఎంత ఉండదు అంత ఇస్తారు. ఈ కులగణన పర్ఫెక్ట్ చేశారు అనుకోండి, కరెక్ట్ గా ఏ నియోజకవర్గానికి ఎస్సీ చేయాలి, ఏ ఎస్టీ ఉండాలి తెలుస్తుంది. కాబట్టి పునర్వ్యవస్థీకరణకు ముందే కులగణన చేసే అవకాశం కనిపిస్తుంది. అది మంచిది కూడా. 2, కులగణన చేసి తర్వాత నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే 2 కానీ కంటిన్యూగా స్టార్ట్ అయితే మాత్రం బహుశా జమిలీ ఎన్నికలు ఎర్లీగా జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇన్ని ప్రాసెస్ పూర్తి చేసి అవన్నీ చేయాలి, టైం పడుతుంది. ఇది ఒకవేళ కులగణన చేసేసి పునర్వ్యవస్థీకరణ వాటి జోలికి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఆపినారనుకోండి, అప్పుడు జమిలీ ఎన్నికలు గ్యారెంటీ అనుకోవచ్చు. కాబట్టి ఏం జరుగుతుందని చూడాలి. ఈ 3 యాంగిల్ చూసినప్పుడు కులగణన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తి స్థాయిలో కానీ దిగినారంటే బహుశా ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలు కానీ జరుగుతాయి. అందుకు భిన్నంగా కొన్ని ఏదైనా మార్పు కులగణన చేసేసి నియోజకవర్గ పునర్వ్యవస్థ చేయబోతే జమిలీకి పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ జమిలీని తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే దేశవ్యాప్తంగా జమిలీ యొక్క అవసరాన్ని బీజేపీ నొక్కి చెప్తాం. చాలా టైం ఉండగా నొక్కి చెప్తున్నారంటే ఒకటి. రెండోది, నరేంద్ర మోడీ గారి వయసు కూడా 75 ఏళ్ళు దాటి ఉండకూడదనే సిద్ధం ఉంది. కాబట్టి ఇవన్నీ నరేంద్ర మోడీ గారిని ఎలక్షన్ కు ముందు మార్చేసి, నరేంద్ర మోడీ గారికి ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు అమిత్ షా గారిను ఇంకొకరినో పెడితే ఈయన ఇమేజ్ ని క్యారీ చేయలేదు. అప్పుడు ఈ డస్టర్బ్ అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఎండ్ పాయింట్ నే తీసుకొని ఆ 27కి ఏదో పూర్తవుతుంది. 27 సంవత్సరాలకి ఈ 75కి దాని లింక్ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఎండ్ పాయింట్ తీసుకొని కొత్త ప్రధానమంత్రి తర్వాత పెడతామని చెప్పి పేరుతో వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈ 2-3 కారణాలు అయితే జమిలీకి అవకాశాలు ఉన్నాయి. లేకుండా కులగణన, నియోజకవర్గ పునర్వ్యవస్థ జరిగితే జమిలీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఓకే, రైట్. చూద్దాం సార్ దీనికి సంబంధించి పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.